హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. సో ఈ రోజు ఏంది అని అంటే మాత్రం మొత్తం మూసి అనమాట. ఇన్ని రోజులు హైడ్రా హైడ్రా అన్నారు, హైడ్రాకి అయితే బ్రేక్ పడింది. నిన్న ఏదైతే కోర్టులో అయితే జడ్జి ఏవైతే క్వశ్చన్స్ చేశారో ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వడానికి కూడా అక్కడ తడబడ్డారు రంగనాథ్ గారు. అండ్ తర్వాత అది అయిపోయింది అని అనుకోగానే నెక్స్ట్ మూసి ఒకటి పెద్ద పిడుగులాగా వచ్చి పేదవాళ్ళ మీద అయితే పడడం జరిగింది. ప్రస్తుతానికి అయితే నేను కమలానగర్ లో ఉన్నాను. మరి కమలానగర్ లో ఇక్కడైతే అందరికి వచ్చి మార్క్ వేయడం జరిగింది ఇంటింటికి. మరి మార్కేస్తే వాళ్ళు ఏం చేశారంటే సే నో హోమ్ డిమాలిషన్ అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ పెద్ద పెద్ద స్టిక్కర్లు లైక్ ఎక్కడైతే మార్కేస్తారో అక్కడ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ అయితే కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా మీరు? మేము 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అమ్మ. 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మాకు ఈయన వచ్చి నుంచి చాలా బాధలు అవుతున్నాయి మాకు. ఎందుకంటే ఇల్లు గులగొడతా అంటున్నాడు. దేని గురించి గులగొడతాడు? మేము కష్టం చేసుకుని కట్టుకునే ఇల్లు కదా, ఆయన ఇచ్చిన ఇల్లు కాదు కదా. ఆయన ఇచ్చిన ఇల్లును కాదు, మా సొంతంతో మేము కట్టుకునే ఇల్లులు. ఆయన ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ లో ఆయన పెండ్లని, ఆయన బిడ్డని, ఆయన అల్లుళ్ళని, కొడుకులు ఉంటే కొడుకులని అందరిని వాళ్ళ ఫ్యామిలీ ఉండమాను. కానీ మాకు వద్దు. మేము ఇంత బాధ వచ్చినా మేము ఎప్పుడు చెప్పుకోలేము మేము. కానీ మాదే వంచుకుంటున్నాడు. మా ఆస్తిలేమన్నా ఆయన అడ్డం పుట్టిండా? మా ఆస్తిలో ఆయనకు మాకు ఏమన్నా అడ్డం పుట్టిండా? మూసి సుందరీకరణ అంటున్నాడు, మొత్తం సుందరంగా మారుస్తా, డెవలప్మెంట్లు చూపిస్తా అని అంటున్నాడు. అమ్మా సరే అమ్మా, చేసుకోమను. లోపల ఎంత ఉందో సాపు చేసుకొని అయిపోయి గోడలు లేపుకోమను. లోపల మీదికి అయిపోయి గోడలు లేపుకోమను. మాకు ఒక్క చుక్క నీళ్ళు రాలేదు. మాకు ఇంత బాధలు అనేది ఏం లేదు. మాకు ఏం ప్రాబ్లం లేదు అక్కడ నుంచి మాకు. కానీ ఈయన వచ్చి మాకు అన్ని ప్రాబ్లాలు పెడుతున్నాడు. గరీబుల కడుపు కొడుతున్నాడు. ఏం పని చేస్తావమ్మా నువ్వు? మాకు పాల పని, బర్లున్నాయి మాకు. బర్లున్నాయి మాకు, బర్లున్నాయి. కష్టం చేసుకొని బతుకుతున్నాము. ఆయన దగ్గరకు 1 రూపాయి కావాలని మేము పోలేము. కానీ మా ఆస్తికే అడ్డం పుట్టిండు ఆయన. మా ఆస్తికి అడ్డం పుట్టిండు. మాది కట్టుకున్నారు మరి మీ ఇల్లు మీరు? మేము 30 సంవత్సరాలు కట్టుకుని ఉన్నాం. 30 సంవత్సరాలు కరెంటు లేకుండే, ఇక్కడ నల్లలు లేకుండే, రోడ్డు పడలేదు, ఏం వాళ్ళే జంగల్ ఉన్నాము. ఇప్పుడు వచ్చి ఇంత మంచిగా కరెంటు బిల్లు తీసుకుంటున్నాడు, నల్ల బిల్లు తీసుకుంటున్నాడు. 1 నెల నేను బిల్లు కట్టకపోతే ఫైన్ వేస్తాడు, అన్ని కావాలంటాడు. అవి తింటున్నాడు, ఇవి తింటున్నాడు. ఎవరు కొంపలు ముంచున్నాడు, మాది ముంచుతున్నాడు. ఆయన మాత్రం ప్రస్తుతం కూర్చొని ఏసీలో కూర్చొని ఒక లెటర్ రాసి ఇది తీసేయండి, అది తీసేయండి, ఈ బస్ తీసే, ఆ బస్ తీసాను. మాకేమన్నా అడ్డం పుట్టిండా ఆయన? మాకేమన్నా పుట్టిండా? సరే, మాకు ప్రతి ఒక్క కులపొల పుట్టినంటే దానం చేస్తాం మేము, దానం ధర్మం చేస్తాము. ఆయన డబుల్ బెడ్రూమ్ అంటుండే కదా, రోడ్డు మీద బుచ్చపోలకి ఇమ్మను. బుచ్చపోలకు కాలు పీలి గాలికి వానకి ఎండకు పంటుడు వాళ్ళకి ఇమ్మను. వాళ్ళకి ఇచ్చి ఒక 10 డ్రెస్సులు బట్టలు ఇమ్మను, ఇంత అన్నం పెట్టుమను. వానికి మన పిల్లలకు పుణ్యం వస్తుంది. కానీ మా రక్తం పోసుకొని ఏం బాగుపడతాడు వాడు? ఏం పోసుకుంటాడు? వద్దు, మా దగ్గర రాకని చెప్పుర్రి. వాని ఏందో వానికి వేరే చూసుకో. కానీ వానికి ఒక్క ఓటు మేము వేయలే. ఆ ముండా కొడుకు ఒక్క ఓటు మేము వేయలేదు అసలు. అంటే కాదమ్మా, ప్రజాపాలన పేదవాళ్ళకే ఫస్ట్ మేము చూస్తున్నాము అని చెప్పని అంటున్నాడు కదా. మరి ఇది ప్రజాపాలన అనిపించట్లేదా? పేదవాళ్ళని ఇది చేయట్లేదా, దగ్గర తీయట్లేదా? ఒకప్పుడు ఏంది ఓటు వేసినాక ఏమని చెప్పిండు, ఆడపడుచులకు ఒక కన్నీటి కళ్ళకెంచి తీయను అని అన్నాడు. ఇప్పుడు అట్లా కాదు, మా రక్తాలు తీస్తుండు కళ్ళకెంచి, మా రక్తాలు తీస్తున్నాడు కళ్ళకెంచి. పిల్లలు కాలేజీ పోతలేరు, స్కూల్ పోతలేరు. అమ్మయ్య ఏమైతారో బాధపడతారు అని. కానీ వానికి ఆ టెన్షన్ లేదు. మేము చేసుకుంటే కష్టం చేసుకునేటోళ్ళము. పొద్దున్న లేచి మా పని మాకుంటది. ఇదొక పెట్టిండు. 12 అవుతుంది, ఇంతవరకు ఒక ఛాయ్ లేదు మాకు. ఎట్లా బతకాలి? మమ్మల్ని చంపేస్తాడా? రమ్మను, చంపేమను. బయటకు వచ్చి మాట్లాడమను. వాళ్ళ ఊళ్ళల్లో కూర్చొని మాట్లాడడం తప్పది. మా బాధలు ఏందో బయటకు వచ్చి మాట్లాడు. ఒకప్పుడు ఎలక్షన్లో గెలిచేటప్పుడు ఆడపడుచులకు కన్నీరు తీయనియను ఏదోదో చెప్పి బాగుపడుతున్నాడు. కానీ మమ్మల్ని రక్తం కోసుకొని తాగుతున్నాడు. వాడు పొద్దులేసి ఛాయలు నీళ్ళు తాగుతున్నాడు. కానీ పేదల రక్తం తాగుతున్నాడు. పేదల రక్తం రాక్షస జన్మను వాడు ఏ జన్మను వాడు అర్థమవుతలేదు. పోమని వాళ్ళ పెండ్లాన్ని, పిల్లలని, డబల్ బెడ్రూమ్ అల్లుని, బిడ్డలని అందరిని తీసుకొని ఒక 3 నెలలు ఉండమను. అసలు ఖాళీగా చేయాలి అని అంటున్నారు. అండ్ ఇక్కడ కాదు, వేరే చోట మనం చూసుకున్న చాదర్గఢ్ లో గానీ అక్కడ ఆల్రెడీ ఖాళీలు చేపించి డబుల్ బెడ్రూమ్లలో కూడా వాళ్ళని పంపించేసిండు కదమ్మా. మరి మిమ్మల్ని కూడా అదే పరిస్థితి వస్తుంది కదా ఇప్పుడు మీకు కూడా? మేము ఏం చేయము, వస్తే రమ్మను. మేము అందరం పండుకుంటాం. మేము పానాలకు తెగిరిసినాం, పండుకుంటాం, అందరం పండుకుంటాం. పిల్లలు మేము అందరం పండుకుంటాము. పోనీ అదే మా బండి మీద కలిసి మా పానాలు తీసుకోమని. ఇక ఎవరు అడ్డం రా మేము. అంటే ఇల్లులు ప్రాణాలు అని చూసుకుంటే మనకి ఫస్ట్ ప్రాణమే ముఖ్యం కదమ్మా. ప్రాణం పోతే మన ఇల్లు పోయినాక ఇంకా ప్రాణం ఎందుకమ్మా మాకు? మేము పొద్దంతా కష్టం చేసాం. గూళ్ళనే కదా ఇంత మనిషి అంతే కూర్చునేది, మాట్లాడుకునేది, తినేది. మేము ఇంకా రోడ్డు మీద కూర్చొని తినాలి. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఉండమాను. వాళ్ళ పెండ్లాన్ని, కొడుకులని, అల్లుళ్ళని, బిడ్డల్ని అందరు వాళ్ళని ఏసీలో ఉంచుకుంటాడు. మమ్మల్ని రోడ్డు మీద వేస్తాడు. మనిషి ఆడు అసలు
మనిషి అయినా ఈ దేవుని కొట్టేసిండు ఆ దేవుని కొట్టేసిండు, నేను ఇది చేస్తా అది చేస్తా అని మరి రక్తాలు పోసుకుంటున్నాడు, మరి రక్తాలు పోసుకొని తింటున్నాడు వాడు. రమ్మను బయటకు వచ్చి మాట్లాడమను, ఒకసారి రమ్మను బయటకు వచ్చి గరీబోలది ఏందో ఒక్కొక్కరి ఇంటికి వచ్చి ఒక్కొక్క బాధ అరుచుకొని పొమ్మను. వాడు ఒక మంచి పని చేసినట్టు, నేను బస్సు ఫ్రీ చేసిన, నేను అది ఫ్రీ చేసిన, ఇది ఫ్రీ చేసిన, ఏం ఫ్రీ చేయలేదు మాకు ఏం వద్దు, ఆయన వస్తే వద్దు, ఏదో కాల్పి నిలబడమని అంతే. మా కష్టం మేము చేసుకొని తింటున్నాం కానీ ఆయన రూపాయి మాకు వద్దమ్మా, వద్దు, మాకు అస్సలే వద్దు. ప్రతి దాంట్లో ధరలు వేయించుతూనే పోతున్నాడు. కరెంటు బిల్లు మాపలేదు, ఏం లేదు, అనేది తింటూనే ఉన్నాడు. ఏం లేదు, 2000 వద్దు, ఏమో వద్దు, అసలు మాకు అసలే వద్దు, పోనీ వద్దు, మాకు అస్సలు వద్దు. ఏదో నిలబడమంటే నిలబడు కానీ మా దగ్గరకు మాత్రం రావద్దు. ప్రజల గరీబోళ్ళ కడుపు కొట్టకు అని కడుపు నింపుకోకమని. వాని ఇల్లొద్దు, వాని అంటేనే మాకు అసహ్యం పుట్టుకొస్తుంది. చీ, ప్రతి ఒక్కళ్ళు వాడిని చీ 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 అని ఎప్పుడు మేము ఒకసారి కూడా పోలే, మాకు నీళ్ళు వస్తున్నాయి అని ఇంత కంప్లైంట్ ఇయ్యలే, వానికి ఇయ్యలే మేము అస్సలు రాలేము. అసలు మార్క్ ఎప్పుడు పెట్టండి? మళ్ళీ మూడు నెలలు అవుతుంది. 3 నెలల ముందే మార్క్ పెట్టేసుకున్నాడు. మేము అడిగినాము దేనికి మార్కు పెడుతున్నాం అంటే, ఏం లేదమ్మా సర్వే గురించి మీరేం భయపడకండి, మీకు ఏం టెన్షన్ వద్దు, అవన్నీ నిమ్మలంగా రాసుకున్నాడు. కరెంటు బిల్లు తీసుకున్నాడు, ఇది తీసుకొని తర్వాత మాకు ఎనకెనకెనకెనకెనకని మాకు పానాలు తీస్తున్నాడు. ఒక్కొక్కరు ఏడుపానికి వినబడతలేదా? ఒక్కొక్కళ్ళ సోద వాని కడుపుకు కనబడతలేదా? వాని కడుపున్నట్టు మా కడుపు లేదా? ఆయన పెండ్లాం పిల్లలు కడుపు ఉన్నది మాకు లేదా? వాళ్ళ పెండ్లాం పిల్లలకేమో ఏసీలో పెడతాడు, మంచిగా ఏసీలో కూలర్లో కూర్చోబెడతాడు. మేము ఎండకు తిప్పలేక ఏడ మీటింగ్ అయితే ఆడ పోతున్నాం, మేము చచ్చిపోతున్నాం. ఏ దేవుడు వచ్చి కాపాడుతాడో కానీ వీడు రాక్షసుడు వచ్చింది మాకు, మొత్తం రాక్షసి మాకు. చీ అని బతుకుల మన సావుమని పోయి వాడే ఫస్ట్ ఆ డబ్బులు పెట్టి వాడే సావుమని. మాకు వద్దు, మా కడుపు మండుతుంది. మా పిల్లలు స్కూల్ కాలేజీలు మానేస్తున్నారు మా బాధలు చూడలేక. పొద్దులేస్తే కష్టం చేస్తాడానికి మాకు చేతులు కాలు ఆడతలేవు. ఎంత ఏదే టెన్షన్ పెట్టుకుంటున్నాము, కడుపు నిండి అన్నం లేదు, అదే ఇల్లు పోతుంది అంటే ఇల్లు పోతుంది, అదే భయం పెట్టుకుంటున్నాం మేము. కానీ వీడు మాకు సోద పెడుతున్నాడు. ఏ ఆడపడుచుల కన్నీరు తీయను తుడు ఎల్లనియని అంటున్నాడు కానీ రక్తాలు తీస్తున్నాడు వాడు, మా కళ్ళలో రక్తాలు చూస్తున్నాడు. బాధపడకండి అమ్మా, ఏం కాదు, ఖచ్చితంగా మీకు ఏదో ఒక సాయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మాకు వాడి సాయం వద్దు, మా ఇల్లు మాకు కావాలి, కానీ వాడు దిగిపోయినా ఏం లేదు మాకు. చీ, ఆయన బతికేందుకు మాకు వద్దు, మాకు అస్సలు వద్దు. డామ్ వాడైతే అసలు మాకు వాడు డామ్ మాకు అసలు వద్దే వద్దు. చీ, వాడా అసలు మాకు వద్దే వద్దు, వాడు దిగిపోమ్మను. మేము మొక్కుతున్నాం ఆ దేవునికి, వాడు దిగిపోవాలి రా దేవుడు, మళ్ళీ సంవత్సరం రావద్దు, మళ్ళీ ఉంటాడో పోదు. ఇప్పుడు మేము మురుపు కట్టినాం, ఎల్లమ్మ తల్లి మాకు వాడు ఉండాలి, వాడు వెళ్ళిపోవాలి, మా ఇల్లు మాకు ఉండాలి. ఏం పాడో ఆయన రోగం బుట్ట ప్రజల కన్నీరే చూస్తుండే, అమ్మవారికి ఒక లెక్కన వానికి దొంగ ముండా కొడుకు ఫోన్ మన వద్దు, మాకు వద్దు, మాకు అస్సలే వద్దు. వాడు 30-40 ఇళ్ళకి మొత్తం మార్కేసి వెళ్ళిపోయినా. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? 20 సంవత్సరాలు అండి, 20-30 సంవత్సరాలు అయింది. 20-30 సంవత్సరాలు అవుతుందా? మాకు నీళ్లు దాకలేవు, ఏం దాకలేవు ఇప్పటిదాకా మాకు ఏది లేదు. మా గలీలో మీకు నీళ్ళు తాకుతున్నాయి, వరదలు వస్తున్నాయి అని కాదు ఇక్కడ వాళ్ళ బాధ, సుందరీకరణ చెయ్యాలి, అందంగా చెయ్యాలి అని అంటున్నాడు. అది వద్దండి, మా ఇల్లు మాకు చాలు, మాది వదిలి ఇంకా బాగా ప్లేస్ ఉంది, అది చేసుకోమనండి. మాకేమి సౌలత అన్ని కరెక్ట్ ఉన్నాయి, అన్ని ఇచ్చిర్రు, ఇలా వద్దనంటే ఎట్లా? మాకు చిన్న పిల్లలు ఇక్కడ పెద్దగా అంత జీవనోపాధి ఇక్కడనే, మేము వేరే దిక్కు పోయి బతకలేము. మీ పిల్లలు ఉన్నారమ్మా? 3 పిల్లలండి. 3 పిల్లలు స్కూల్ పోతున్నారా మరి? కాలేజ్ లేదు, ఏది లేదు. ఎంత ఈ టైంకి ఇంకా అన్నం కూడా వండుకోలేము. ఇలా మీటింగ్ అక్కడ అంటే అక్కడ పోయించినాం, ఇప్పటిదాకా ఏది లేదు. మాది చేతిలో పెట్టుకొని కూర్చుంటున్నాం. ఇలాంటి సీఎం మాకు వద్దే వద్దు. సో ఇది ఏంటిది అని అంటే మాత్రం మేము ఏడికి వెళ్ళలేకపోతున్నాము. అసలు మేము స్కూల్స్ కి కానీ కాలేజెస్ కానీ ఇక్కడ పిల్లలు కూడా వెళ్ళకుండా ఇప్పుడు ఎలా వచ్చి వాళ్ళు ఇక్కడ ఇల్లులు కొట్టేస్తారనే భయం అయితే వాళ్ళలో పట్టుకుంది ప్రజలలో. ఇప్పటిదాకా జస్ట్ వాళ్ళు ఏదో మీటింగ్ కి వెళ్ళి అటెండ్ అయ్యి మళ్ళీ ఇడికి రావడము, ఈడ కూర్చొని కూడా సేమ్ అదే డిస్కషన్స్ అయితే వీళ్ళు జరుపుకుంటున్నారు. ఇంకొంతమందితో అయితే మాట్లాడి తెలుసుకుందాం మరి ఏంది సిచ్యువేషన్స్ అనేవి. అమ్మా ఎప్పటి నుంచి ఉంటున్నావు అమ్మా నువ్వు ఇక్కడ? మేము ఉండబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది. 20 ఏం చేస్తారమ్మా మీరు? ఏం పని చేస్తారు? ఫ్రూట్స్ అమ్ముతాం. ఫ్రూట్స్
ఓకే. మరి ఏంటమ్మా మరి మీ ఇల్లు కూల్చేస్తా అని చెప్పి ఎప్పుడు చెప్పిండ్రు ఏంటి మరి? మాకు ఇల్లులు కూలుస్తాను ఏం చెప్పలే, ఫోన్లలో మెసేజ్లు పెడుతురు చూపిస్తురు, మొత్తము ఒక ఖాళీ సుందరీకరణ చేయనికి ఏదో ఏమన్నా ఏదో మార్కింగ్ వేసి వేయరు అంతే. ఇంతవరకు ఎవరు వస్తలేరు ఏం లేరు, కానీ ఫోన్లలోనే మెసేజ్లు పెట్టడము, ఇది గులగొడుతున్నాం అది గులగొడుతున్నాం అనే వరకు ఆ టెన్షన్లకు నిద్ర లేదు, ఆహారం లేదు, బయట రోడ్ల మీద కూర్చుంటున్నాం అంతే. ఏంటమ్మా మెసేజెస్ వస్తున్నాయా ఫోన్ కి? టీవీలలో చూపిస్తారు కదా, ఇక్కడ గులగొడుతున్నాం అక్కడ గులగొడుతున్నాం అనే వరకు ఇక భయం అవుతుంటది కదా. మాకెవరు పుక్కడికే మియలే, కష్టపడి కొనుక్కున్నాం, రూపాయి వేసి కష్టపడి కొనుక్కున్నాము. అయినా కానీ ఇప్పుడు వాళ్ళకు మా ఇళ్ళ మీద ఎందుకు పడ్డారో, ఆ సుందరీకరణం ఎందుకో ఏమో అర్థం అవుతలేదు. అదైతే మాకు పైసలు దొరుకుతాయని మరి మాదైతే అదంతా తెలియదు మాకు. రాజకీయం ఏం రాజకీయమో, ఆయన ఎందుకు వచ్చిండో సీఎంఐ గాని మా కొంపలు కూలవానికి వచ్చినట్టున్నాడు ఆయన, అంతేగాని ఏం లేదు. అది అంటే ప్రజాపాలన ప్రజల కోసమే అన్నాడు. ఇది ప్రజాపాలన అంటారు, అది దొంగల రాజ్యం లాగా ఉన్నది. అది దొరల రాజ్యం ప్రజాపాలన, దొంగల రాజ్యం ఉంది. అది ఎందుకు వచ్చిండో వాడు పొట్టి ముఖం వల్ల కట్టబెడదు కానీ వాడు ఎందుకు వచ్చిండో అర్థం అవుతలేదు అసలు. అంత కడుపు మండుతుందమ్మా, మీకు వస్తలేవు నాకు మాటలు, కానీ అంత కోపం వస్తుంది. ఏడుస్తున్నాము, గొడగొడ ఏడుస్తున్నాం, తిండి లేదు, ఆధారం లేదు, రోడ్ల మీద కూర్చొని పిచ్చోళ్ళలాగా ఇంత ఎండలో ఎక్కడికో తిరుగుతున్నాం. ఇక్కడ పిలిస్తే ఎవరు సాయం చేస్తారు అన్నట్టు పోతున్నాం. మేము సంపాదించుకున్న దానికి ఇంకోళ్ళకి ఆధారపడి ఉరకడం అవుతుంది. అది అసలు ఎవరు మాకేం రూపాయి ఇయ్యలే, గవర్నమెంట్ కూడా ఒక 10 రూపాయలు వచ్చి మాకేం సాయం చేయలే. మేము కష్టపడి జాగాలు కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నాము. ఇప్పుడు కొన్నారమ్మా జాగా మీరు? మేము కొని కూడా ఇప్పుడు 25 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు ఆగి ఇప్పుడు 20 సంవత్సరాలు మేము ఇల్లు కట్టుకుని కూడా. అదే మా ఇల్లు. అది మరి కష్టపడి ఇల్లు కట్టుకున్నారు మీరే కష్టపడి కట్టుకున్నారు, ఆయననేమో క్షణాలలో వచ్చి కూల్చేస్తా ఉంటాం. మరి దీన్ని మనము అసలు ఏమనొచ్చు, ఎట్లా అనిపిస్తుంది మీకు? మరి ఎట్లా అనిపిస్తుంది, మేము ఎవరిని రానియం, మా గల్లీకి అయితే ఎవరిని రానియం. మా ఇండ్ల కాడికి ఎవడు వచ్చినా గానీ వారికి చెప్పులు చీపురు గట్టలు దెబ్బలే పడతాయి వానికి మా ఇండ్ల కాడికి వస్తే. ఇదైతే కంపల్సరీ, మమ్మల్ని కొట్టినా సరే మమ్మల్ని ఎంతమంది పోలీసులు తీసుకొస్తాడో వాని ఇష్టం. ఇక కానీ ఎవరికి భయపడేదే లేదు, ఎవరికి భయపడము. అంటే ఎవరికి భయపడేది లేదు. మీరైతే ఖాళీ మేము తింటలేము, ఎవరు సొమ్మి మేమేం తింటలేము. మా ఇండ్ల కాడ మేమే ఉంటాం, మా ఇల్లు మాకే కావాలి. వాడిని సుందరీకరణం చేస్తాడో, వాడిని ఇల్లు కూలగొట్టుకుంటాడో, వాడు ఏమన్నా చేసుకొని, కానీ మా ఇల్లు మాకే కావాలి. మా ఇల్లు వదిలి బయటికి పోయే ప్రదేశం లేదు. ఇక ఎవరెవరు ఉంటారమ్మా మీ ఇంట్లో? మరి ఎంతమంది? మా ఇంట్లో 2 పిల్లలు ఉంటాం, మేము 2 ఉంటాం. ఓకే. పిల్లలు స్కూల్లో కాలేజ్ అమ్మా? కాలేజీ, ఒక పాప స్కూలు. ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు, పోలేరు, ఇంట్లోనే ఉన్నారు, వెళ్ళట్లేరు, ఏడుస్తురు. మేము ఏడుస్తున్న కొద్ది వాళ్ళు కూడా ఏడుస్తురు. ఏం చేస్తాం మరి? ఇక మమ్మీ డాడీ ఏడుస్తుంటే పిల్లలు కూడా ఏడుస్తారు కదా, ఏడవక మమ్మీ పోతేవోని. ఏం పోతేవోని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడ్డది ఒక ఇల్లు సంపాదించుకున్నాం, అది పోతుంది అంటే బాధ ఉండదా ఎవరికైనా గానీ? ఉన్న ఇల్లు ఒక సంపాదించుకొని పిల్లలకి ఏం రోడ్ల మీద ఆధారం లేదు, ఏమున్నది? 100 రూపాయలు తీసుకోతే 2 కూరగాయలు వస్తున్నావు, వాన్లాగా ఫోన్ లో బుక్ చేసుకుంటే పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం. మీడ మాట్లాడడానికి కూడా అవుతలేదు, అంత కోపం వస్తుంది అసలు. వాని చెత్తనా బాడకో వాడు, అసలు వద్దే వద్దు మాకు. ఆ సీఎం పదవి నుంచి దిగిపోయిన బాడకో వాడు. సో ఇది సిచ్యువేషన్. ఇంకా వేరే వాళ్ళతో కూడా మాట్లాడదాం. అంకుల్ చెప్పండి, అసలు మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఏంటి ఇక్కడ? మేము గత 30 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. అయితే మాకు ఈయన 6 గ్యారంటీల పథకాలు పెట్టిండు, కానీ మేనిఫెస్టోలో మూసినదని పెట్టిండా? పెట్టలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ మూసి మీద పడటం. ఇప్పుడు 6 గ్యారంటీ పథకాలే నువ్వు అమలు చేస్తలేవు. నువ్వు మూసి మీద పడితే గరీబోని తీసుకొచ్చి జీవితం రోడ్డు మీద వేస్తున్నావు, వాడు ఎలా బతుకుతాడు? ఇది మనకు నువ్వు చేసి అభివృద్ధి చేస్తే నలుగురు ఉన్న ప్రజలన్నా సంతోషపడాలి, అలాంటి పరిస్థితి ఆలోచించాలి వీళ్ళు. కానీ నువ్వు మేనిఫెస్టోలో లేని నువ్వు కుంభకోణ 1,50,000 కోట్ల రూపాయలు తెచ్చి నువ్వు మూసిన మీద పెట్టి గరీబోని ఇల్లు కూలగొడతా అంటే వాడు ఎక్కడ పోవాలి? ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయం? ఇప్పుడు ఉన్న పబ్లిక్ ఇల్లు కట్టేయాలనే అప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని పెట్టినావు నువ్వు, అవే నువ్వు అమలుకి తీసుకురాలేదు. నువ్వు 6 గ్యారంటీల పథకాలే నువ్వు అమలుకి లేవు. ఇప్పుడు మహాలక్ష్మి పథకం అన్నావు, 2,500 ఇస్తాను ఇచ్చినావా నువ్వు? అది ఎంతవరకు అమలుకి వచ్చింది? నువ్వు ఉన్న పథకాలకే ముందు పోతలేవు, నువ్వు బడ్జెట్ లేదంటున్నావు. ఎవరికో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి అక్కడ తాకట్టు పెడతా అంటున్నావు. గరీబోడు ఎక్కడ పోవాలి? నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని ఆడ పెడితే నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటావు? నువ్వు 5 ఏళ్ళు ఉంటావు, తర్వాత పరిస్థితి ఏంది? 5 ఏళ్ళ లోపల మళ్ళీ తర్వాత రోడ్డు మీద పడ్డ పబ్లిక్ ఎవరు చూసుకోవాలి? నువ్వు ఆయన ఇల్లు కొల్లగొడతా అంటే ఎంతవరకు కరెక్ట్?
ఈ ఇల్లు కూడా కొడితే సుందరీకరణ డెవలప్మెంట్ అది హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం అది మనకు అందరికి మంచిదే కదా అని ఆయన సైడ్ ఆయనకుంది. మరి మంచిది కాదా డెవలప్మెంట్ హైదరాబాద్? డెవలప్మెంట్ అంటే నువ్వు చేసుకో, లోపల నీకు సుందరీకరణ లోపల చేసుకో, నీకు లేదా ఎందుకు లేదు? నీకు మాకు ఇల్లు లోపలికే ఉన్నాయి. మాకు వర్షాలు పడే వరకు దాదాపు 30 సంవత్సరాల నుంచి వరద లేదు, ఏం లేవు. ఖాళీ నీళ్లు కూడా ఇంత సుఖ రాలేదు. ఇడికి పక్కనే ఎంతవరకు నీళ్లు రాలేదు. నువ్వు గండిపేట ఎంఎస్రా గారు 10 డోర్లు తీసినా కూడా ఇక్కడ నీళ్లు రాలేదు ఇంతవరకు. ఎక్కడో చెదరగట్లు వస్తే వాళ్ళు రేకుల రూమ్లు ఉన్న వాళ్ళు వాళ్ళని భయపెట్టించి వీళ్ళు బెడ్ మార్క్ వేసి అక్కడ ఉన్న వాళ్ళు షిఫ్ట్ ఒక 10 మంది చేస్తే అది కూడా అలసలు అయిపోయింది. ఎట్లా అయిపోయింది? నువ్వు డబుల్ బెడ్రూమ్ వాళ్ళు పాత వాళ్ళు ఉంటాయి అలా ఇళ్ళల్లో, వాళ్ళు మా ఇండ్లకి ఎందుకు వస్తారు మీరు మూసీ నదిలో అని వాళ్ళకు కొట్లాట అయిపోతుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లో కాడ ఉన్న పరిస్థితి అట్లున్నది. డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళే కొట్టేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళని తీసుకుపోయి అక్కడ చేస్తే వీళ్ళు కొట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఎట్లా అంటావు? మాకు ఎందుకు ఆ డబుల్ బెడ్రూమ్? మేము దాదాపు 60-70 లక్షల ఇల్లు ఖరీదు, ఒక ఇల్లు ఖరీదు 70-80 లక్షలు ఉన్నది. నువ్వు అది ఊళ్ళో కొట్టిస్తే మేము ఎక్కడ పోతాం? అంత ఖరీదుకు నువ్వు డబుల్ బెడ్రూమ్ వాల్యూ చెప్తే మేము ఎక్కడో అక్కడికి వెళ్ళి రావాలంటే ఎట్లా వస్తాం మేము? మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, మా ఇల్లు మాకే ముద్దు. మేము ఇలాంటి చర్యలకు పాల్పడితే రేవంత్ రెడ్డి నువ్వు నిర్ణయాన్ని మార్చుకొని మాకు పేదవారికి న్యాయం చేయి. నిన్ను పాలాభిషేకం చేస్తాం. ఈ మూజీ ప్రాజెక్టు క్యాన్సిల్ చేస్తే పాలాభిషేకం చేస్తావు. కానీ ఇలాంటి పబ్లిక్ తీసి రోడ్లు వేస్తే మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. చాలా ఇప్పుడు చిన్నగానే పబ్లిక్ వచ్చినా కూడా ఇప్పుడు ఇంకా ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ అందరు ఉద్యమాలకు తెరలేపుతున్నారు. నీ కుంభకోణానికి బొందబెట్టే కాలం వచ్చింది. నీ ఫోటో మూసీ నదిలో పెడతారు కాలం వచ్చింది. అసలు టైం వచ్చింది. నిన్ను 6 పథకాలకు అందరూ ఎన్నుకున్నప్పుడు అది అమలు చేసి దాన్ని ముందుకు నడిపి ఇంకా వేరే ప్రాజెక్ట్ ఉంటే చూసుకో. ఈ గరీబోల ఇండ్ల మీద పడి నువ్వు లక్షల కోట్లు తిందామని అనుకోకు. నీకు ప్రాజెక్టు లేకపోతే వేరే ఏదైనా చూసుకొని అమలు చేసుకోగానే ఇలాంటి చర్యలు పాల్పడకు. మీకు చాలా పుణ్యం ఉంటుందని కోరుకుంటున్నాము. ఈ జనాల ఉసురు పోసుకోకు. ఇలా ఆడబిడ్డ నీకు శాపనార్థాలు పెడితే మంచిది కాదు. అది కరెక్ట్ కాదు. అంతవరకు నీకు ఆలోచించుకుంటావు. నువ్వు మాకు న్యాయం చేయాలి. ఈ ప్రాజెక్టు విరమించుకోవాలి.